మనీ, మనీ, మనీ. మనీ ఏ విధంగా సంపాదించాలి అని చెప్పేసి చాలా వరకు కూడా మనకు చాలా ఈజీ వేలో కష్టపడకుండా చాలా ఈజీ వేలో రావాలనుకో చాలామంది కూడా పోరాట పడుతుంటారు గదా! చాలా ఈజీగా మనకు గేమ్ ఆడితే ఈజీగా వచ్చేస్తుంది గదా! టైమ్ పాస్ ప్లస్ మనకు డబ్బులు గూడా వస్తాయి గదా! అని చెప్పేసి చాలామంది గూడా మనకు ఆన్‌లైన్‌లో మనకు యాప్స్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రోజు రోజుకి బెట్టింగ్స్ యాప్స్ రోజు రోజుకి చాలా వరకు కూడా వస్తున్నాయి. ఇలాంటి యాప్స్‌లో మనకు ఏదో ఒక యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకు వస్తాయి కదా! అని చెప్తున్నారు కదా! అని చెప్పేసి మనం దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ జీవితమే సర్వనాశనం అయిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చిన్నబ్బాయి టెక్ జెడ్ ఛానల్. హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ముఖ్యంగా ఆన్‌లైన్‌లో చాలా వరకు కూడా మనం బెట్టింగ్స్ అనేది చాలా యాప్స్ అనేది రోజు రోజుకి చాలా యాప్స్ వస్తూనే ఉంటాయి కదా! అంతగా మనకు రావడానికి గల కారణం ఏందో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మనకు ఆన్‌లైన్ అంటేనే ఇప్పుడు రానున్న రోజుల్లో రోజు రోజుకి ప్రతి ఒక్క రోజు కూడా గాని చాలా యాప్స్ మనకు బెట్టింగ్స్ యాప్స్ గాని మనకు ఇలా మనకు బెట్టింగ్ ఆడనే చాలా డబ్బులొస్తాయి. చాలా డబ్బులు గూడా మీకు వస్తాయని చెప్పి మనకు ప్రమోట్ చేయడం గాని, మనకి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, సోషల్ మీడియాలో యాడ్ చూసినా కూడా రోజుకి 1 ఆర్ 2 యాప్స్ గాని చాలా మనకు తెలుగులో కూడా చూసామన్నా కూడా తెలుగుకి సంబంధించిన యాప్స్ కూడా మనకు తెలుగు 365 ఇలా చూసామంటే 'మామ 247' అంట. ఇలా మనకు ఎన్నున్నాయండి. ఈ రోజు రోజుకి ఇంకా ఎన్నెన్నొస్తున్నాయో తెలుసునా? అది అక్కడ నుండి ఇప్పుడు ఒకప్పుడు మనకు బెట్టింగ్స్ యాప్స్ అంటే ఇప్పుడు అదర్ స్టేట్ నుండి గాని, అదర్ అబ్రాడ్ కంపెనీ నుండి రన్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడున్న స్కామర్స్ అంతా మనకు ఆంధ్రాలో గూడా మనకు ఇలా స్కామర్స్‌ని పెట్టేసి అది ఏదో ఒక యాప్‌ని డెవలప్‌మెంట్ చేసి దాంట్లో బెట్టింగ్స్ యాప్ అని పేరు పెట్టేసి దీంట్లో ఇంతలా వస్తుందని చెప్పి సెలబ్రిటీస్‌ని ఎవరైనా తీసుకొచ్చి ఇలా మనకు దాని మీద పెట్టేసి ఎక్కువ డబ్బులొస్తున్నాయి. మీరు ఈజీగా ఉంటుంది. 24/7 కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఇలా మనకు ఎందుకిలా వస్తున్నాయి? గవర్నమెంట్ దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోదా? అని చెప్తే చాలా వరకు కూడా గవర్నమెంట్ కూడా టాక్స్ రూపంలో కట్టేసి మనకు మిగతా సెలబ్రిటీని సెలెక్ట్ చేసుకుంటారు. సెలబ్రిటీస్ అంటే మనకు ఫేమస్ అయిన యాక్టర్స్ గాని, ఇలా క్రికెటర్స్ గాని, ఇలా మనకు వాళ్ళ దగ్గరికి పోయేసి ఇలా ప్రమోట్ చేయండి. ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర మీకు అమౌంట్ ఇచ్చి ప్రమోట్ చేస్తున్నారు. అది చూసి మనం ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన చాలా వరకు కూడా బెట్టింగ్ యాప్స్ వస్తాయి. ఇలా ఆడండి, తీన్ పత్తి ఇది, అందర్ బహార్ అని ఇలా చూసామంటే అదనే కాదండి చాలా వరకు క్రికెట్ బెట్టింగ్స్ కానీ, మళ్ళీ లూడోకి సంబంధించిన గేమ్స్ గానీ, దాంట్లో లూడోలో కూడా మన టైమింగ్స్ గేమ్స్ గానీ, 5 మినిట్స్, 8 మినిట్స్ ఇలా చూసామంటే చాలా, 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 చాలా గేమ్స్. అన్నీ దాంట్లో ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా అని ఆడతారు. అది లాస్ట్‌కి ఓడిపోయాం కదా! రికవర్ చేయాలని ఆడతారు. ఇలా మనకు ఆడడమే మనది పని. పోవడమే అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ వస్తాయి కదా అని ఆడతారు. మళ్ళా రావు. మళ్ళీ వాడిపోతాము. పోయిన అమౌంట్ మళ్ళీ రికవర్ చేయలేమా? చేస్తామా? చేయలేమా? ఒకవేళ చేసి వదిలేద్దాం అనుకుని కూడా చాలామంది ఆడుతుంటారు. అలా చేసేదేముండదు. ఎప్పటికి లాస్ అవుతూనే ఉంటుంది. మీకెప్పుడు దాని గ్రాఫ్ ఎలా మనకు డౌన్‌గానే ఉంటుంది. మనకు గేమ్ పెట్టినోడు ఎప్పుడు బాగుపడాలి గానీ, గేమ్ మనకిచ్చేసేది మళ్ళీ వాడు డౌన్ అయ్యేది అలా ఉండదు ఎప్పటికి గూడా. ఇలాంటి దాంట్లో ఎక్కువగా లాభాలనేది 100-200% కూడా లాస్ అవ్వేదానికి కారణం ఉంటాయి. ఈ ప్రమోట్ చేసే వ్యక్తులు గూడా మనకు ఎలా ఉంటారో తెలుసా? మనకు ఎంతలా ప్రమోట్ చేస్తుంటారని తెలిసినా వాళ్ళు మటుకు ఇంత అమౌంట్ తీసుకొని, మిగతా మనకు ఆడేవాళ్ళు దానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు కూడా ఆలోచించి ఇలా మనకు ప్రమోట్ చేయడం క్యాషే ముఖ్యం కాదు. ఇలా ప్రమోట్ చేయకుండా వదిలేద్దాము. ఇలాంటి యాప్‌లు మన గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని ఏమన్నా బ్యాన్ చేసే అవకాశం ఏమన్నా చేద్దాము అని ఇప్పుడున్న గవర్నమెంట్‌లో కూడా మనకు ఇలాంటి యాప్స్ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకున్నాం. ఇలాంటి బెట్టింగ్స్ యాప్‌లో మనకు చాలా కుటుంబాలు కూడా సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా చూసాం గదా! ఇలాంటి దాంట్లో మనకు చాలా దూరంగా ఉండాలి. ఎందుకు వస్తున్నాయి అంటారు గదా! ఇలా మన స్కామర్స్ అనేది ఎక్కువగా అక్కడ పెట్టేసి మన ఆంధ్రాలో గూడా ఎక్కువగా స్కామర్స్‌ని పెట్టి ఇంత అమౌంట్ ఇస్తాం మీరు ఇలా తెలుగు కస్టమర్ మాట్లాడండి యాప్ డెవలప్‌మెంట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మట్టుకే బాగుపడతారు. మళ్ళా అంతలా అంతలో మొత్తానికి ఇంతగా చేయాలనుకుని మనకు అలా చేసే వాళ్ళని పట్టుకొని మనం పోలీస్ కంప్లెయింట్ కూడా ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఇవ్వరు గదా! డబ్బుల కోసం ఆశపడుతుంటారు కదా కొంతమంది. ఇలా ఉంటారు స్కామర్స్ ఎక్కువగా మన ఆంధ్రాలో గూడా ఇప్పుడు చాలా యాప్స్ కూడా మనం వచ్చేసాయండి. ఇప్పుడున్న జనరేషన్‌లో మనకు బెట్టింగ్స్ యాప్స్ జోలికి పోయినారంటే జీవితమే కొలాస్ అయిపోతుంది. చాలా దూరంగా ఉండాలి. ఇలాంటి వీడియోస్ దాంట్లో చాలా ఉన్నాయి. దాంట్లో మన చిన్న బయోటెక్ జెడ్ ఛానెల్‌లో ఇది తప్పకుండా దాంట్లో విజిట్ చేయండి. ఇలాంటి బెట్టింగ్స్‌లో పోయిన అమౌంట్ రికవర్ చేయొచ్చా? చేయలేమా? దానికి సంబంధించి బెట్టింగ్‌లో ఏ యాప్స్‌లో ఎంత అమౌంట్ లాస్ అవుతారు? మనకు చాలా విషయాలు మనకు లోన్ రికవరీ దానికి సంబంధించింది గానీ, ఇలాంటి దాంట్లో చాలా వరకు గూడా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్